అసలు ఎస్ఆర్హెచ్ అంటేనే ట్రెండ్ సెటర్స్ అని వింటానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో రన్స్ కొట్టడానికి వెళ్తారు. ఇంకా మెయిన్ రీజన్ మనం మర్చిపోయింది ఏంటంటే క్లాసన్. ఇక్కడ టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయిందంటే ఎస్ఆర్హెచ్లో క్లాసన్ ఎంట్రీ ఇస్తాడు. క్లాసన్ ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళాడే విధ్వంసుల్ని అసలు బౌలర్స్ ఇలా కూడా ఆడొచ్చా అన్నట్టు భయపడేటట్టు చేసే ప్లేయర్స్ ఉన్నారు. క్లాసన్ మాత్రం బ్యాక్ ఫుట్లో స్పిన్నర్స్ని ఎలాగైతే ఆడతాడు అది మాత్రం ఈరోజు చాలా ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్పిన్నర్స్నే కాదు ఫాస్ట్ బౌలర్స్ని కూడా కనికరం లేకుండా కొడుతున్నాడు. అందుకే మేబీ హీస్ కాల్డ్ కాటేరమ్మ కొడుకు. And the SRH team whole is called Katarama Kodukudu. And that's why they have the huge name as the batting team. Not only the bowling team, but huge name, whatever the audience giving is batting team. Let's see. I hope in the today's match, ఎడ్జ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంది. అలాగైతే బౌలింగ్ ఉందో ఇటు పక్క బౌలింగ్ కొంచెం లెస్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్చా లేక రాజస్థాన్ రాయల్సా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.